ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రజల రాకపోకలకు ప్రమాదకరంగా మారిన ఆవుదూడ వంకపై నూతన వంతెన నిర్మించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ధర్నా ఉద్యమం ఫలించింది. సోమవారం నాటికి దీక్షలు 8వ రోజుకు చేరుకోగా వంతెన నిర్మాణానికి జూలై 3న టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. సిపిఐ పట్టణ కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి కె రమేష్ కుమార్, పార్టీ నాయకులు శివప్ప, ఆటో విజయ్, ఆటో యూనియన్ నాయకుడు ఈరన్న, హెచ్డిఎఫ్ జిల్లా సమితి సభ్యుడు విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, ప్రజానాట్య మండలి నాయకులు ఈరన్న ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ఆర్ఆర్ఆర్ లేబర్ కాలనీకి చెందిన పలువురు స్థానికులు దీక్షలకు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు స్పందించిన మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు సిపిఐ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా జూలై 3న వంతెన నిర్మాణానికి అవసరమైన టెండర్ ప్రక్రియ ప్రారంభించి అనంతరం నిర్మాణ పనులు చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజా ఉద్యమానికి లభించిన విజయంగా ఈ నిర్ణయాన్ని సిపిఐ నాయకులు అభివర్ణించారు. అధికారుల హామీ అమలయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, నిర్ణీత గడువులో పనులు ప్రారంభం కాకపోతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. డాక్టర్ పారసారథి గారు కూడా అక్కడ ప్రత్యక్షంగా ఎంత ప్రమాదకరమైనటువంటి వంకు దాన్ని ఆయన చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది. మరి ఆయన పరిశీలన చేసి నేటికి 2 సంవత్సరాలైనా ఆ యొక్క వంతెన నిర్మాణం కోసం ఎలాంటి కృషి చేయలేదు. మరి ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో కూడా చాలా ప్రమాదాలకు గురి కావడం జరిగింది. డిసెంబర్ 23వ తేదీన ఒక లారీ పడడం, మరి తదనంతరం ఒక ట్రాక్టరు, ఇట్లా 2 వీలర్సు, మరి అదే మార్గాన సైకిళ్లతో అక్కడ ఆర్ఆర్ లేబర్ కాలనీలో ఉన్నటువంటి ఉన్నత విద్యా పాఠశాలలకు వచ్చే దాదాపు వేల సంఖ్యలో ఆ పాఠశాలలకు వస్తూ ఉంటారు. మరి సైకిల్ని తీసుకొచ్చే వాళ్ళు, కాలినడకతో వచ్చేవాళ్ళు, సైకిల్తో వచ్చే వాళ్ళైతే విద్యార్థులు కూడా అనేక సందర్భాల్లో వంకలు పడడం జరిగింది. మరి ఇలాంటి తీవ్రమైనటువంటి అక్కడ ప్రమాదం పోచి ఉన్న మీ అధికారులు ఏ రోజు కూడా అక్కడ వచ్చి చూసినటువంటి దాఖలాలు లేవు. మరి దీనిపైన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ అధికారులు అయితేనేమి, పాలకులు అయితేనేమి, మరి ప్రజల ప్రాణ రక్షణకై ఈ ఆవుదూడ వంకపై నూతన బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి నిర్మించాలి. ఆవుదూడ వంకపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. ఆవుదూడ వంకపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. ఆవుదూడ వంక బ్రిడ్జిని వెంటనే ఆవుదూడ వంకపై బ్రిడ్జిని నిర్మించడంలో అధికారుల మండి వైఖరి. 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 ఆవుదూడ వంకపై బ్రిడ్జిని నిర్మించేంత వరకు పోరాడతాం. ఆవుదూడ వంకపై బ్రిడ్జిని నిర్మించే వరకు పోరాడతాం. ఆవుదూడ వంకపై బ్రిడ్జిని నిర్మించే వరకు వంక బ్రిడ్జి నిర్మాణంలో అధికారుల మండి వైఖరి. ఆవుదూడ వంకపై బ్రిడ్జి నిర్మించడంలో అధికారుల మండి వైఖరి. ఆవుదూడ వంకపై బ్రిడ్జి నిర్మించడంలో అధికారుల మండి వైఖరి. ఆవుదూడ వంకపై బ్రిడ్జి నిర్మించడం అధికారుల మండి వైఖరి. పోరాడి తీరుతాం, బ్రిడ్జిని సాధించి తీరుతాం. పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. ప్రజలకు ముప్పుగా మారిన ఆవుదూడ వంకపై బ్రిడ్జిని వెంటనే, ప్రజలకు ముప్పుగా మారిన ఆవుదూడ వంకపై బ్రిడ్జిని వెంటనే, ప్రజల ప్రాణ రక్షణకు ఆవుదూడ వంకపై మరి వేగవంతంగా పరిష్కరించి వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి, ఆ నిర్మాణ పనులు చేపట్టే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సంబంధించినటువంటి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఈ ఉద్యమం ద్వారా హెచ్చరిస్తున్నాం. రేపొద్దు ఏదైనా ప్రాణ నష్టాలు జరిగితే దానికి మూల్యం చెల్లించాల్సినటువంటి మీరే అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి హెచ్చరిస్తూ మరి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణ రక్షణకై ఆ వంతెన నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి.
అయిపోయి కదా. ఇంత ప్రమాదం అంటే అదృష్టశాతం ప్రాణ నష్టం జరగలేదు. ఆ రోజు ఆదివారము ఉదయం లారిపడింది సార్. ఆ రోజు ఏకంటే ఏ మాత్రం 9-10 గంటలకైతే ఎంతమంది చచ్చిపోతుంది సార్. అప్పుడు మీరేంటైనా మనం కాబట్టి ఇలాంటి వాళ్ళు వెంటనే స్పందించాలి. అయిపోయింది కదా, స్పందించాలి. ఇది ఇప్పుడే కాదు, చెప్పండి. గతంలో 24-23లో కూడా మేము అప్పటి కమిషనర్లకి రిప్రజెంట్ చేసినాము. జనవరి మన డిసెంబర్లో లారీ పడింది, జనవరిలో రిప్రజెంట్ చేసినాము. ఇలా వరుసగా ఇస్తున్నాము. మరి దాని పట్ల మీరు ఏదైనా, ఎందుకంటే ప్రాణాలు పోయినాక తిరిగి తీసుకురాలేము. కనీసం మీరు చేస్తున్నాము, మీరు వచ్చి పరామర్శ దాని మీద ఏదైనా వర్క్ చేసినారా లేదా, లేదా ఏదైనా గ్రాంట్ వచ్చిందా, మొదలు పెడుతున్నారా, కనీసం వచ్చి పరామర్శిస్తే అది మీకు బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది కదా. ఈ ఉద్యమాలు చేపట్టేందుకు తీసుకొస్తే ఇదవుతుంది. మరి మీరు వెంటనే దాని మీద ఏదైనా ఉంటే ఈరోజు వచ్చి దాన్ని పరిశీలన చేసి దాని విజయాన్ని కూడా మీకు డైరెక్ట్గా కాకుండా రైట్ సైడ్ ఉంది సార్. అంటే డైరెక్ట్గా ఫేవర్ చేసినామంటే అది డేంజర్ జోన్ అది. ఇక్కడ అట్లా అయితే వస్తాయి కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఆ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా మరి ప్రజలకు ప్రాణరక్షణకై ఈ వంతెన చాలా అవసరం. మరి మనం ప్రాణ నష్టాలు జరిగిన తర్వాత ప్రాణాలు తీసుకురాలేం కాబట్టి ముందస్తుగా దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ఆవుదూడ వంకపై నూతన బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి గత సోమవారం 21వ తేదీ మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. 20వ తేదీ ఒక లారీ అదుపు తప్పి వంకలో పడడం జరిగింది. మరి ఆ విషయాన్ని మేము పత్రిక, ప్రింట్ మీడియా ద్వారా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితేనేమి, అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అయితేనేమి, అనేక మీడియా ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని బహిరంగత చేసి మేము మరి అధికారులకు విన్నపాలు తెలియజేసిన మరి ఈ రోజు వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ వచ్చి ఆ యొక్క సమస్యను పరిశీలించి మీరు ఏదైతే ఇక్కడ ఉద్యమాన్ని చేపట్టారో అది సమంతమైనది, మరి ప్రజలకు న్యాయమైనటువంటి సమస్య, అది దాన్ని పరిష్కరిస్తామని చెప్పడానికి వీళ్ళకి ఎలాంటి సమయం లేదు. వల్ల మరి ఆదోనిలో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి ఈ యొక్క విషయాన్ని గుర్తించలేరా? మరి ఈ యొక్క వంతెన నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావడం లేదు. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారి అయినటువంటి కమిషనర్ గారు మరి వెంటనే ఈరోజు వచ్చి అక్కడ పరిశీలన చేసి, మిత్రులారా, ఆదోని 17వ వార్డు నందుగల ఆర్ఆర్ లేబర్ కాలనీ ముఖద్వారం దగ్గర గల ఆవుదూడ వంక చాలా ప్రమాదాలకి నిలువెత్తున ఉన్నటువంటి ఆ వంక. మరి వర్షాకాలం వస్తే ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లా పెట్టుకుని రాకపోకలు జరుగుతూ ఉంటాయి. మరి ఎంత ప్రమాదకరం అంటే దాదాపు ఈ 4-5 సంవత్సరాల్లో అనేక ప్రమాదాలు జరిగాయి. దైవదినాన ప్రాణ నష్టాలు జరగలేదు, కానీ భారీ గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. మరి దీని పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సార్లు అధికారులకైతేనేమి, మరి పాలకపక్ష ప్రతినిధులకైతేనేమి, ప్రజలకు ప్రాణముప్పుగా మారినటువంటి ఈ ఆవుదూడ వంకపై నూతన బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించిన, మరి అనేక రూపాల్లో నిరసనలు తెలియజేసిన ఈ అధికారులకు కానీ లేదా పరిపాలన ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి చీమ కుట్టినట్లు లేదు. మరి గత 2024 జూలై 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యే